15:16 నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. అందుకని మనం పాట పాడుకున్నాం ఇందాక. ఈ లోకంలో స్వస్థపరిచేది చెప్పండి, స్వస్థత ఇచ్చేది ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు మాత్రమే స్వస్థత, యేసుక్రీస్తు మాత్రమే రోగాలు నయం చేసేది, యేసుక్రీస్తు మాత్రమే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసేది. అందుకనే యేసుక్రీస్తుకు ఒక పేరు ఉంది. ఏంటి నా పేరు చెప్పండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, అద్భుత కార్యాలు చేసేవాడు. అందరూ ఈ లోకంలో ఉన్న రోగాలను నయం చేస్తారు, కానీ ఎవరికి నయం కాని రోగాన్ని ఎవరు తగ్గిస్తారంటే యేసుక్రీస్తు. ఏదైనా కడుపు నొప్పి వచ్చిందనుకోండి, లేకపోతే గుండె సమస్య, మూత్రపిండాల సమస్య, లేకపోతే కిడ్నీ సమస్యలు, హాస్పిటల్లోకి వెళ్తే కొద్దిగా డబ్బులు ఎక్కువ పెడితే చేస్తారు, స్వస్థత చేస్తారు, బాగు చేస్తారు. కానీ పాప రోగాల నుంచి స్వస్థత ఇచ్చేది ఎవరు కూడా లేరు. పాప రోగం, ఈ రోగం కొత్తగా ఉంటది. ఏంటంటే ఈ రోగం కొత్తగా ఉంది, కానీ ఇది అందరికీ తెలిసిన రోగమే, పాపం అనే రోగం. ఈ పాపం అనే రోగం పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు దగ్గరకు వస్తేనే ఈ పాప రోగం పోద్ది. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు కదా, ఈ పాప రోగం పోవాలంటే దాన ధర్మాలు చేస్తే ఈ పాప రోగం పోద్దేమో అనుకుంటారు. లేకపోతే ఇంకెక్కడికో పోయి 4 మునుగులు మునిగి నీళ్ళల్లో మునిగి లేస్తే పాపం అంతా పోద్దనుకుంటారు కొంతమంది అనుకుంటారు కదా, తల ఎంట్రుకలు ఇస్తే ఆ తల ఎంట్రుకలు ఇయటం ద్వారా పాపరోగం పోద్దామని అనుకుంటారు కొంతమంది. ఏది చేసినా కూడా ఈ పాపరోగం అనేది పోదు. మరి ఈ పాపరోగం ఎట్లా పోతుందంటే యేసుక్రీస్తుకి నీ హృదయాన్ని ఇస్తేనే, అయ్యా నేను పాపినయ్యా, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించు, నన్ను క్షమించు, నా పాపాన్ని తీసివేయి అని అడిగితే అప్పుడు పాపరోగం పోద్ది. నువ్వు దాన ధర్మాలు చేసినా, లేకపోతే ఎక్కడికో వెళ్ళినా, ఇంకా నువ్వేం చేసినా, లేకపోతే గుల చుట్టూ ప్రదక్షిణ చేసినా, మొక్కినా, పొద్దున్నే లేచి 40 రోజులు చెప్పులు లేకుండా తిరిగినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా కూడా పాపరోగం అనేది పోదు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపాన్ని తీసివేయి అని అడిగితే అప్పుడు పాపరోగం పోదు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. అవి చదువుకున్నాం ఒకసారి. యోహాను సువార్త చివరి వచనంలో రాయటానికి కూడా భూలోకం చాలదంట. యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు రాయటానికి. చదువుతారు ఎవరన్నా? తీసారా? యోహాను సువార్త. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదాన్ని వివరించి రాసిన యెడల భూలోకమైన చాలదు, భూలోకమైన అన్ని స్వస్థత కార్యాలు, అన్ని అద్భుత కార్యాలు. ఈ రాత్రికాల సమయంలో ఒక 7 అద్భుత కార్యాలు యేసుక్రీస్తు ఏమేం చేశాడు, ఎవరు స్వస్థపరిచాడు, ఒక 7 అద్భుత కార్యాలు చూసుకొని ఈ రాత్రికాల సమయంలో ఈ కోడికను ముగించుకోండి. యేసుక్రీస్తు చేసిన 7 అద్భుత కార్యాలు చాలా ఉన్నాయి, లెక్కకు మించిన కార్యాలు ఉన్నాయి. యేసుక్రీస్తు చేసిన స్వస్థతలు. ఈరోజు చాలా మంది స్వస్థతలు లేక, ఆరోగ్యాలు బాగులేక, హృదయము బాగలేక, శారీరకంగా బాగలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే యేసుక్రీస్తు అంటున్నాడు, నా దగ్గరకు రండి, నేను స్వస్థపరుస్తా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈ రోజుల్లో ఎవరు చెప్పరన్నమాట. డాక్టర్ దగ్గర పోయినా కూడా చూద్దాం, టెస్టులు చేద్దాం, ఈ మందులు ఆడు, తర్వాత చూద్దాం, ఈ మందులు ఆడు, ఇంకా తగ్గకపోతే ఇంకొక టాబ్లెట్లు మారుస్తా అంటాడు. ఈ మందులు ఆడు, ఇది తగ్గింది అని ఎవరు ఖచ్చితంగా చెప్పట్లా. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు చెప్పండి? నిన్ను స్వస్థపరిచే యెహోవాను. చూద్దానండి అద్భుతాలు, యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు. మొదటిగా మార్కు సువార్త 1వ అధ్యాయం 31.
7 అద్భుతాలు. ఆయన ఆమె దగ్గరకు వచ్చి, జాగ్రత్తగా మధ్య మధ్యలో అడుగుతా నేను. 1:31 ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలను కనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒక ఏడే నేను చెప్తా. ఆ 7లో మొదటిది ఏంటంటే, ఎవరు ఇక్కడ? సీమోను అత్త. దేంతో బాధపడుతుందంట? జ్వరంతో బాధపడుతుంది. దేంతో బాధపడుతుంది చెప్పండి? జ్వరంతో బాధపడుతుంటే యేసుక్రీస్తుకు చెప్పారు, అయ్యా నువ్వు ప్రేమించే శిష్యుడయ్యా సీమోని యొక్క సీమోని యొక్క అత్త జ్వరంతో బాధపడుతుందంటే వెంటనే యేసుక్రీస్తు వచ్చాడు. అక్కడికి వచ్చి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలేను. అంతటా జ్వరము ఆమెను జ్వరం వదిలిపోయింది. స్వస్థత వచ్చింది. జ్వరం వదిలిపోయింది, స్వస్థత వచ్చింది. ఆమె లేచి ఏం చేసింది చెప్పండి? అందరికి ఉపచారం చేసింది. వచ్చిన వాళ్ళందరికీ ఉపచారం చేసింది. అంటే జ్వరంతో పండుకున్నామా, మంచం మీద ఉన్నామా, లేచింది, అందరికి పరిచయం చేసింది. ఈ రాత్రికాల సమయంలో మొదటి అద్భుతం ఏంటంటే సీమోను అత్త ఏమొచ్చింది? జ్వరం వచ్చింది. జ్వరం నుంచి విడుదల. ఈ రోజుల్లో చాలా మందికి రకరకాల జ్వరాలు ఉన్నాయి. జ్వరాలు పుట్టి జ్వరం, ఒక్క జ్వరం అంటే ఏం జ్వరం అంటున్నారు ఈ మధ్య. జ్వరం తగిలిందంటే ఏం జ్వరం? టైఫాయిడా, మలేరియా, డెంగ్యూనా, లేకపోతే అదే ఇదే, రకరకాల జ్వరాలు ఉన్నాయి. ఈ రోజుల్లో చాలా మంది కూడా రకరకాల జ్వరాలతో బాధపడుతున్నారు. అయితే యేసుక్రీస్తుకి తెలియాలి ఆ విషయం, యేసుక్రీస్తుకి చెప్పాలి ఆ విషయం. వెంటనే ఆయన దిగొస్తాడు, వస్తాడు, ముడతాడు, స్వస్థత ఇస్తాడు. జ్వరం పోద్ది, టైఫాయిడ్ పోద్ది, లేకపోతే మలేరియా, లేకపోతే డెంగ్యూ, లేకపోతే ఇంకా రకరకాల జ్వరాలు, విషపు జ్వరాలు. దేవుడు అంటున్నాడు కదా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఒక నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఆయన స్వస్థత ఇచ్చే దేవుడు. ఈ రోజుల్లో నువ్వు ఎటువంటి సమస్యతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా దేవుడి దగ్గరకు వస్తే, అయ్యా నన్ను స్వస్థపరిచయ్యా, అయ్యా నన్ను బాగు చేయయ్యా, నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు. రెండో అద్భుతం చూద్దారండి. ఒకటోది జ్వరం నుంచి విడుదల. రెండో చూద్దారండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 8:25. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూచెను. సమస్తమును తేటగా. యేసుక్రీస్తు చేతులు, మొదటిసారిగా యేసుక్రీస్తు చేతులు సీమోను అత్త మీద ఉన్నాయి. సీమోను అత్త యొక్క జ్వరం విడుదలైంది. రెండోసారి గుడ్డి వాడి మీద చేతులు ఉంచితే వాడి కన్నులన్నీ తెరవబడ్డాయి. సమస్తమును తేటగా చూసిందంట. ఏం చేసింది చెప్పండి? సమస్తము తేటగా చూసింది. అంటే మసకలు తేటగా అంటే అర్థం ఏం చెప్పండి? మసకలు కొన్నిసార్లు కనపడవు, మసక కనపడతాయి. ఆ మసకలు పోయింది, ఆ చూపు, ఆ అంధత్వం పోయింది, ఆ గుడితనం పోయింది. సమస్తము కూడా తేటగా చూసింది. గుడ్డివాడికి స్వస్థత. రెండోది గుడ్డివాడికి. మొదటిది ఎవరికి? సీమోను అత్తకి జ్వరం, స్వస్థత. రెండోది గుడ్డివాని కన్నులు తెరవబడ్డాయి. సమస్తము కూడా తేటగా చూశాడు. మూడో చూద్దారండి. అదే మార్కు సువార్త 7వ అధ్యాయం 32వ వచనం. మార్కు సువార్త 7:32. అప్పుడు వారు చెవుడు గల నత్తివానిని ఒకరిని ఆయన వద్దకు తోడుకుని వచ్చి వాని మీద చేయించుమని ఆయనను వేడుకొని సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతములకు తోడుకొని పోయి వారి చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వారి నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి
నిట్టూర్పు విడిచి ఎఫ్ఫాతా అని వాడితో చెప్పెను. ఆ మాటకు తెరువబడునని అర్థం. చెవుడు నత్తి. చెవుడు మూడో అద్భుతం ఏంటంటే చెవుడు నత్తి. ఆ చెవుల్లో ఏలు పెట్టినాడు. చెవుల్లో ఏలు పెట్టి యేసుక్రీస్తు ఇచ్చిన స్వస్థత. జ్వరం పోయింది. రెండోది గుడ్డోడికి చూపు వచ్చింది. మూడోది చెవుడు పోయింది, నత్తి పోయింది. చెవుడు పోయింది, నత్తి పోయింది. మంచిగా వింటాడు, మంచిగా మాట్లాడతాడు. మంచిగా వింటాడు, మంచిగా మాట్లాడతాడు, మంచిగా చూస్తాడు. ఇంకొక ఆమెమో జ్వరం పోయింది, మంచిగా ఏం చేసింది? అందరికీ ఉపచారం చేసింది. నాలుగో అద్భుతం మార్కు సువార్త 5వ అధ్యాయం 38వ వచనం. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి మార్కు సువార్త 5:35 సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచుండుట చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయన్ని అపహాసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రుల్ని తనతో ఉన్న వారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాని చేయబట్టి తల్లి తాకిమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్ము, చిన్నదానా లెమ్ము అని నీతో చెప్పుచున్నాను. ఇక్కడ చనిపోయిన ఒక అమ్మాయి, చనిపోయిన ఒక చిన్నది. నాలుగో అద్భుతం చనిపోయిన ఒక సమాజ మందిరపు అధికారి యొక్క కూతురు చచ్చిపోయింది. యేసుక్రీస్తు వచ్చేసరికి ఆ ఇల్లు ఎట్లా ఉందంట చెప్పండి? గొల్లు గొల్లు నేడుతున్నారంట. ఏముంది అక్కడ? గొల్లు గొల్లున ఏడుస్తున్నారంట, ప్రలాపిస్తున్నారంట. లోపల పోయి మీరెందుకు గొల్లు చేస్తున్నారు? మీరెందుకు ఏడుస్తున్నారు? మీరెందుకు ఏడుస్తున్నారు? అందరినీ బయటికి పంపేయండి. అందరినీ గొల్లు చేస్తారు. ఆ రోజుల్లో అంట చచ్చిపోతే ఏడవటానికి ఉండకపోతే అద్దెకు తెచ్చుకుంటారంట. అద్దెకు తెచ్చుకొని అరే ఒక 10 మంది రాండని ఆ 10 మందిని ఇక వచ్చిన దగ్గర నుంచి ఏడవడం వాళ్ళ పని. ఆ శవాన్ని తీసిపోయేదాకా ఏడవడమే. వాళ్ళు ఏడ్చినందుకు డబ్బులు ఇస్తారు. ఈ రోజుల్లో పెళ్లిళ్ళు చేసుకోవడానికి బ్యాండ్ మేళం తెచ్చుకుంటాం. బ్యాండ్ మేళం పెళ్లి అయిన దాకా వాయిస్తారు, తర్వాత డబ్బులు ఇచ్చి పంపిస్తాం. ఆ రోజుల్లో కూడా బ్యాండ్ మేళాలు, ఏడ్చేవాళ్ళు, గొల్లు చేసేవాళ్ళు, లేకపోతే రకరకాల వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ ఏం చేసిండు దేవుడు? బయటికి పంపించేసి బయటికి. అదే యువ దగ్గర వచ్చి వాళ్ళందరినీ బయటికి పంపేయండి. ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారంటే ఊరుకుంటారా? ఊరుకోరు. ఇంట్లోకి వచ్చి ఏంది జయరాని, ఏంది ఆ గుమ్మడికాయ అట్ట పెట్టిన అంటే ఊరుకుంటుందా జయరాని? జయరాని ఊరుకుంటావా? యేసుక్రీస్తు ఉంటే అటువంటి వాడికి స్థానం ఉండకూడదు. ఉండొచ్చా? ఏం సరిపక్కేది? యేసుక్రీస్తు ఇంట్లో ఉంటే వాక్యాలు కనపడాలి, బయటగా లోపల కాదు కనపడాల్సింది. లోపల కాదు, బయట క్యాలెండర్లు ఉండాలి, బయట వాగ్దానం ఉండాలి. ఇది యేసుక్రీస్తు ఇల్లు లాగా ఉండాలి. అంటే ఈ ఇంట్లో సైతానికి చోటు ఉంది, ఇంకా చెప్పండి దేవుడికి చోటు ఉంది, సైతానికి చోటు ఉంది. అందుకనే సైతాను పట్టి పీడేస్తా ఉంటుంది. ఒక్కోసారి సైతాను పట్టి పీడేస్తా ఉంటుంది. ఎందుకంటే అంతరాలు కట్టుకుంటారు, తాళ్ళు ఉంటాయి, మెల్లల్లో పిల్లలకి బొట్లు ఉంటాయి, లేకపోతే కాళ్ళకు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. వాక్యం ఏముంటుందంటే ఏదన్నా ఒకటే ఉంటే అటన్నుండు చెప్పండి, లేకపోతే ఇటన్నా ఉండు. నేను ఆ పడవ మీద ఒక కాలేస్తా, నేను ఈ పడవ మీద ఒక కాలేస్తా అంటే ఏమైతే చెప్పండి? ఆ పడవ అడిపోద్ది, ఈ పడవ అడిపోద్ది, నువ్వేమైతే మధ్యలో పడవు. ఇటువంటి సైతాను శక్తుల్ని మన ఇంట్లో నుంచి పారిపోజేయాలి. ఈ సైతాను మనలో ఉండి, మన ఇళ్లలో ఉండి దేవుని అద్భుత కార్యాలను జరగకుండా ఆటంకాలు కలిగిస్తుంది. దేవుని ఆశ్చర్య కార్యాలు, ఈ ఇంట్లో దేవుడేమో ఆశ్చర్య కార్యాలు చేద్దాం అనుకుంటుంటే ఇటువంటివి ఉండి ఆ ఆశ్చర్య కార్యాలు రాకుండా అడ్డం చేస్తుంది. ఇంకా ఎవరిలో ఉన్నటువంటి సైతాను శక్తులు ఏమైనా ఉంటే తీసి పడేయాలి. ఫస్ట్ ఏం కనపడాలంటే దేవుని వాక్యాలు కనపడాలి, ఫోటోలు కాదు.
ఫోటోలు కాదు, యేసుక్రీస్తు ఫోటోలు, లేకపోతే ఇంకా ఫోటోలు ఆ ఫోటోలు సిలువలు అవి కాదు కనపడాల్సిందే. దేవుని వాక్యాలు కనపడాలి. వాక్యమే చెప్పండి, వాక్యమే దేవుడై ఉండను, వాక్యమే దేవుడు. ఇక్కడ ఆ గొల్లు చేసే వాళ్ళని, ఏడ్చే వాళ్ళని, ప్రలాపించే వాళ్ళని అందరినీ బయటికి పంపించి చిన్నదానా లే, చిన్నదానా చనిపోయిందల్లా ఉలిక్కిపడి, నిద్ర రోజు లేకపోతే ఉలిక్కిపడి లేస్తారు చూడండి, అట్లా లేచి. ఎంత అద్భుతం చెప్పండి. ఈరోజు చాలా మంది కూడా అట్లనే ఉంటున్నారు. దేవుని బిడ్డలకి పరిచర్య చేయలేకపోతున్నారు, విశ్వాసులకి పరిచర్య చేయలేకపోతున్నారు, జరాలతో మూలపడుతున్నారు. జ్వరం రాకపోయినా నా తలంపు ఏంటంటే, జ్వరం అంటే ఏంటంటే దేవుని బిడ్డలకు పరిచర్య చేయకపోతే జ్వరం వచ్చినట్టే. నీకు సీమోను అత్తకి జ్వరం వచ్చింది. ఈరోజు దేవుని బిడ్డలకి ఎవరైతే పరిచర్య చేయట్లేదో, దేవునికి ఎవరైతే స్థానం ఇవ్వట్లేదో వాళ్ళకు కూడా జ్వరం వచ్చింది. వాళ్ళకు కూడా ఏమొచ్చింది? జ్వరం. పైకి కనపడే జ్వరం కాదు, పైకి కనపడే, అది ఆత్మీయంగా ఆలోచిస్తే అర్థమైంది. పైకి కనపడే జ్వరం కాదు. ఇంకా అటువంటి జ్వరం ఉంటే యేసుక్రీస్తు దగ్గరికి రా, దేవుడు స్వస్థతిస్తాడు. అందరికీ ఉపచారం చేసే బిడ్డగా దేవుడు నిన్ను ఉంచుతాడు. రెండవ చెప్పండి, రెండవ స్వస్థత. గుడ్డివాడికి చూపు వచ్చింది. ఈరోజు చాలా మందికి కళ్ళున్నాయి కానీ ఈ లోకాన్ని చూస్తున్నారు, దేవుణ్ణి చూడలేకపోతున్నారు. నిజమైన దేవుడు ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. నిజమైన దేవుడు ఒక రాయి దగ్గర పోతున్నారు, రాయిని మొక్కుతున్నారు, అమ్మ నువ్వే దేవుడు అంటున్నారు. ఒక చెట్టు దగ్గర పోతున్నారు, చెట్టుకు బొట్లు పెడుతున్నారు, నువ్వే దేవుడు అంటున్నారు. ఎందుకంటే కళ్ళుండి కూడా చూడట్లా, చాలా మంది గ్రహించట్లా, కళ్ళుండి కూడా చూడలేకపోతున్నారు. నిజమైన దేవుడు ఎవరు? నిజమైన దేవుడు ఎవరు? ఈరోజు నువ్వు కొలిచే దేవుడు, నువ్వు పూజించే దేవుడు సమాధిలో ఉన్నాడా, లేకపోతే సమాధిని గెలిచాడా? సమాధిని గెలిస్తే ఆయన నిజమైన దేవుడు. ఈ లోకంలో ఎవరు కూడా సమాధిని గెలవలేదు, కానీ యేసుక్రీస్తు మాత్రమే సమాధిని. యేసుక్రీస్తుకు మాత్రమే 2 రోజులు ఉన్నాయి. ఏంటయ్యాయి? చచ్చిపోయిన రోజు, ఇంకా తిరిగి లేచిన రోజు. యేసుక్రీస్తుకి ఇంకొక రోజు బర్త్డే ఉంది, ఇంకా డెత్ డే ఉంది, ఇంకా లేచిన రోజు కూడా ఉంది, ఈస్టర్. చనిపోయిన రోజు గుడ్ ఫ్రైడే, లేచిన రోజు ఈస్టర్. ఈ లోకంలో ఎవరికి లేవు. బర్త్డే ఉంది, ఇంకా చచ్చిపోయిన రోజు ఉంది, కానీ తిరిగి లేచిన రోజు ఎవరికి కూడా లేదు. ప్రపంచంలో నువ్వు ఏ పుస్తకమైనా చదువుకో, ఎక్కడికైనా వెళ్ళు, ఎవరినైనా అడుగు, వాళ్ళు ఒకటే చెప్తారు, అందరికీ పుట్టినరోజు ఉంది, చచ్చిపోయిన రోజు ఉంది, తిరిగి లేచిన రోజు లేదు. కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే. అందుకనే ఈ రోజుల్లో చాలా మంది గుడ్డోలుగానే ఉంటున్నారు, చూస్తున్నారు, కానీ దేవుడైన యేసుక్రీస్తుని చూడలేకపోతున్నారు, యేసుక్రీస్తుని అనుభవించలేకపోతున్నారు, ఇంకా గుడ్డోళ్ళలాగానే ఉంటున్నారు. యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ఆ గుడ్డితనం కూడా యేసుక్రీస్తే నిజమైన దేవుడని అర్థమైంది. మూడో చెప్పండి, మూడో స్వస్థత చెప్పాలి, అందరూ చెప్పాలి. చెవిటివాడు నత్తివాడు. చెవిటివాడు అంటే అన్ని వినపడతాయి కానీ, చెప్పండి, అన్ని వినపడతాయి కానీ దేవుని వాక్యం అస్సలు వినపడదు. దేవుని వాక్యం అస్సలు కూడా వినపడదు. ఆ వాక్యం వచ్చే అంతసేపు ఏంది వాక్యం ఎట్ట పెడుతున్నారు ఏంది అంటారు. ఇంకా ఏదైనా డాన్సులు పెట్టి చూడండి, జబర్దస్త్ వాళ్ళని పెట్టి ఆ రోడ్డు మీద ఏదైనా పెట్టండి, ముసలోళ్ళు కూడా రగ్గులు కప్పుకొని పోతారు. రగ్గులు కప్పుకొని పోయి చూసేస్తారు. ఈ రోజుల్లో చెవిటి వాళ్ళుగా ఉంటున్నారు చాలా మంది. దేవుని వాక్యాన్ని వెనుక వాక్యం వింటే ఏడ బాగుపడతాము అని సైతాను చెవుడిని ఇంకా ఎక్కువ చేసింది. చెవుడు ఇంకా నత్తి అంటే అందరి గురించి చెబుతారు, కానీ దేవుడి గురించి మాత్రం చెప్పారు. నత్తికుంటారు. దేవుడి గురించి చెప్పేసరికి నాలుగు బయటకు రాదు. ఇగో నేను యేసుక్రీస్తు నమ్ముకున్నా, నేను చర్చికి పోతున్నా, నేను దేవుని నమ్ముకున్నా, నేను అబద్ధాలు ఆడినా, నేను దొంగతనం, నేను పవిత్రంగా ఉంటున్నా అని సాక్షిగా చెప్పలేకపోతున్నారు. వాళ్ళందరూ నత్తులు, చెప్పలేని వాళ్ళందరూ దేవుని గురించి వినకపోతే చెవుడు
దేవుని దగ్గరకు వస్తే ఆ చెవుడు పోతే నత్తి. నాలుగో అద్భుతం ఇప్పుడు చెప్పుకున్నాం. ఏంటది? చనిపోయిన చిన్నది తిరిగి లేచింది. నేను ఇక్కడ శారీరక అర్థం చెబుతున్నా, రెండోది ఆత్మీయ అర్థం కూడా చెబుతాను. శారీరకంగా జ్వరం అంటే ఏదో జ్వరం అని అనుకోకూడదు. దేవుని బిడ్డలకు ఉపచారం చేయకపోతే, దేవునికి పరిచయం చేయకపోతే నీకు జ్వరం వచ్చినట్టే. దేవుని వాక్యాన్ని చూడకపోతే, దేవుని అద్భుతాలను చూడకపోతే నువ్వు గుడ్డోడివే. దేవుని మాటలు వినకపోతే, దేవుని వాక్యం వినకపోతే, దేవుని గురించి నువ్వు మాట్లాడకపోతే నువ్వు నత్తోడివే, నువ్వు చెవిటోడివే. నాలుగోది చనిపోయినా. ఈ రోజుల్లో చాలా మంది కూడా చనిపోతా ఉన్నారు. బైబిల్ అంటుంది కదా, చెప్పండి. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉండగా క్రీస్తు యేసు బ్రతికించాడు. ఈరోజు చాలా మంది వాళ్ళ పాపాలు, వాళ్ళ అబద్ధాలు, వాళ్ళ దొంగతనాలు, వాళ్ళ మాయమాటలు, వాళ్ళ మోసాలు, వాళ్ళ చూపులు, వాళ్ళ తలంపులతో చచ్చిపోయి ఉన్నారు లోకంలో. చచ్చిపోయారంటే కోపం వచ్చిందేమో. కోపం వచ్చిన పర్లా, నేను మాత్రం ఇంత చెబుతా. చచ్చిపోయారు చాలా మంది. వాళ్ళు చేసే చెడ్డ పనులు బట్టి, చెడ్డ ఆలోచనలు బట్టి, చెడ్డ క్రియలను బట్టి, చెడ్డ తలంపులను బట్టి చచ్చిపోయి ఉన్నారు. యేసుక్రీస్తు దగ్గరకు వస్తే యేసుక్రీస్తు ఏం చేస్తాడు చెప్పండి? లేపుతాడు, తిరిగి లేపుతాడు. 4 అద్భుతాలు చూద్దారండి. ఐదో చూద్దారండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతను తన పరిపెత్తుకొని నడిచెను. ఏంటి ఇక్కడ కథ? 5:1 వచనం నుంచి ఉంటుంది. జరిగిన సంగతి ఏంటి సంగతి? 38 సంవత్సరాల నుంచి అంట ఎవరున్నారు? 38 సంవత్సరాల నుంచి ఒక ఓచ కాళ్ళు చేతులు పక్షవాయు కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. అక్కడ ఎక్కడుందా మాట చూద్దానండి. 5వ వచనంలో అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు. ఎన్ని సంవత్సరాలు? 38. అక్కడ సంవత్సరాలు కూడా రాయబడి ఉన్నాయి. 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన ఒక వ్యక్తి. యేసుక్రీస్తు వచ్చి స్వస్థత ఇచ్చాడు. అక్కడ రూల్ ఏంటంటే, అక్కడ ఒక కోనేరు ఉంది. ఇగో ఇక్కడ ఇదే ఒక ఇల్లు అనుకోండి. ఇక్కడ చాలా మంది రోగులు ఉన్నారు. అక్కడే కోనేరు ఉంది. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎవరైతే ఆ దేవదూత వచ్చి నీళ్లు కదిలిచ్చినప్పుడు ఎవరైతే నీళ్ళల్లో దూకుతారో వాళ్ళకి స్వస్థత. ఫస్ట్ దూకినోడికి స్వస్థత. అందరూ ఎవరికి వాళ్ళే ముందు దూకుతున్నారు. పాప వీడే మంచం మీద నుంచి లేచేసరికి ఇంకోటి దూకుతాడు. వీడు మంచం మీద నుంచి లేచేసరికి ఇంకోటి దూకుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు అక్కడ జరిగింది? 38 సంవత్సరాల నుంచి. పాప వాడు ఎప్పుడు నుంచో వాడిని పంపిద్దామని ఎవరు అనుకోవట్లేదు. ఎవరు కాళ్ళే అప్పటికప్పుడు రావటం, దూకడం, స్వస్థత ఉండడం. ఈరోజు చాలా మంది ఇక్కడ రాయబడింది 35 సంవత్సరాలని. ఇక్కడ చాలా మంది 10 సంవత్సరాలు ఉన్నారు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40, 50, 60 సంవత్సరాలు ఉన్నారు. కానీ అక్కడనే పడి ఉన్నారు. అక్కడనే దేవుని మందిరానికి రావట్లా, దేవుని సన్నిధికి రావట్లా, దేవుని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అనుభవించట్లా. అక్కడనే ఉంటున్నారు కానీ దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నారు. ఇక్కడ వ్యక్తి 38 సంవత్సరాలు ఉన్నాడు. యేసుక్రీస్తు వచ్చిండు. ఏంటయ్యా సంగతి అంటే, అయ్యా ఇదయ్యా సంగతి, నేను లేవపోతున్నా, నేను లేచిన లోపలనే ఎవరో ఒకరు దూకుతున్నారు, స్వస్థత పడుతున్నారు, నాకైతే మాత్రం స్వస్థత లేదు అని చెబుతున్నారు. వెంటనే యేసుక్రీస్తు ఏం చేసింది చెప్పండి? వారిని ముట్టి ఒక పాట ఉన్నది దీని మీద, చెప్పండి. ఎవరికైనా గుర్తుందా? 38 ఏళ్ల నుండి రోగి ఒక్కాడు, స్వస్థత పొందాలేక వాడు పడి ఉండేను. 38 ఏళ్ల నుండి రోగి ఒక్కాడు, స్వస్థత పొందాలేక వాడు పడి ఉండేను. యేసు వచ్చి వారిని ముట్టి స్వస్థతకిచ్చాను. యేసు వచ్చి
వానిని మూటి స్వస్థపరిచెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బేతెస్తకు నేరు కలదు, అందు మంటపము 5 చుట్టూ కలవు. ఆ యెరూషలేములోకి వస్తే యేసుక్రీస్తు ముడితే స్వస్థత 38 కాదు, 58 కాదు, 98 అయినా సరే లేవాల్సిందే. యేసు దగ్గరకు వస్తే, యేసుని అడిగితే, తన పరిస్థితి చెబితే, ఇంకా నువ్వు దేవుని తెలుసుకోకుండా ఆ 38 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉన్నాడు ఆ విధంగానే నువ్వు పడి ఉంటే, నీ ఇంట్లోనూ లేకపోతే నీ బజార్లోనూ లేకపోతే నీ ఊర్లోనూ ఉంటే యేసుక్రీస్తు పిలుస్తున్నాడు, రా నా దగ్గరికి రా, నన్ను ఆహ్వానించు, స్వస్థపడకూర్చున్నావా అని అడుగుతాడు దేవుడు. కొన్ని సందర్భాలు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని అంటూ ఉంటాడు చాలా సందర్భాలు. ఈరోజు నువ్వు నమ్మకం ఉంచు దేవుడు అంటే, యేసుక్రీస్తు అంటే నమ్మకం ఉంచు. నువ్వెన్ని సంవత్సరాలైనా, నాకు 10 సంవత్సరాలు ఉన్నాయిలే, నేను ఇంకా చిన్నపిల్లవాడిలే, లేకపోతే నాకు 20 ఉన్నాయి, నేను మంచిగా కాలేజీలో చదువుతున్నా, తర్వాత ఎప్పుడు అనుకోవద్దు. యేసుక్రీస్తు రాకడ తెలియదు, చెప్పండి ఇంకోటి తెలియదు. ఏంటిది అది? యేసుక్రీస్తు రాకడ ఎప్పుడో తెలియదు, ఇంకోటి పోకడ కూడా తెలియదు. మన పోకడ కూడా ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు యేసుక్రీస్తు వస్తాడో తెలియదు. రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకొని చెప్పండి దేవుణ్ణి వెంబడించాలి. బాప్తిసం తీసుకొని లోకంలో చచ్చిన వాళ్ళలాగా చాలా మంది ఉన్నారు. బాప్తిసం తీసుకుంటే పని అయిపోతుందో కూడా ఉండకూడదు. బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుణ్ణి వెంబడించాలి, దేవుణ్ణి వెతకాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో గడపాలి. ఆ విధంగా చనిపోయేదాకా ఆ విధంగా ఉంటేనే ఆ యెరూషలేము పరమ యెరూషలేము. ఎన్నో స్వస్థత ఇది చెప్పండి, ఎన్నోది చూద్దారండి. 6 స్వస్థత చూద్దారండి. మార్క్స్ వార్త 1:4. మార్క్స్ వార్త 1:4. బాప్తిసమిచ్చు యోహాను అరణ్యములో ఉండి ప్రకటించుచు వచ్చెను. యూదయ దేశస్థులందరూ బయలుదేరి మార్క్స్ వార్త చూద్దాం. 1 కుష్ఠరోగి ఉంటాం చూడండి, అధ్యాయంలో 40 నుంచి అనుకుంటా. మార్క్స్ వార్త 1:40 నుంచి చూడండి. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోనే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా, ఆయన కనికరపడి చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పెను. వెంటనే ఆయన కుష్ఠరోగాన్ని వదిలేను. కుష్ఠరోగికి స్వస్థత, కుష్ఠరోగికి స్వస్థత. ఈరోజు చాలా మంది కుష్ఠరోగంతో ఉన్నారు. ఏ కుష్ఠరోగం చెప్పండి? పాపమనే కుష్ఠరోగం. ఎంత వదిలించుకున్నా వదిలిపోతుంది. కుష్ఠరోగి పాపమనే కుష్ఠరోగి. ఎవరికైతే పాపం చేస్తారో, ఎవరైతే పాపంలో ఉంటారో, ఎవరైతే పాపంలో నివసిస్తారో, ఎవరైతే పాపముల్లోనే జీవిస్తారో వాళ్ళు పాపమనే కుష్ఠరోగంతో ఉన్నారు. ఈ పాపమనే కుష్ఠరోగం పోవాలంటే ఎవరి దగ్గరికి రావాలి? యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ఈ పాపమనే కుష్ఠరోగి స్వస్థత వచ్చినట్లు నువ్వు కూడా స్వస్థత పడతావు. పాపమనే కుష్ఠు వదిలిపోతుంది. చివరిగా ఇంకో స్వస్థత చూద్దానండి. ఇంకో స్వస్థత 7ది యోహాను సువార్త 11:43. యోహాను సువార్త 11:43. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకి వచ్చెను. లాజరు బయటికి రా. చనిపోయిన లాజరు
ఇక్కడ చనిపోయిన లాజరు కట్లు కట్టున్నాయి. ఏమేం కట్లు చదవండి, అక్కడ ఏమేం కట్లు ఉన్నాయి? ప్రేత వస్త్రాలు, కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడే వెలుపలకు వచ్చిన అతని ముఖానికి రుమాలు. ఇక్కడ కొన్ని కట్లున్నాయి. చనిపోవటం మాత్రమే కాదు, కొన్ని కట్లున్నాయి. కొన్ని కట్లు. ఈరోజు చాలా మంది చనిపోవటం మాత్రమే కాదు, చనిపోయటం మాత్రమే కాదు, కట్లు కట్టుకుంటున్నారు. ప్రేత వస్త్రాలు. ఏంటయ్యా కట్లు? ఏంటయ్యా కట్లు? కులం అనే కట్టు. చెప్పండి. మా కులం. యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళ కులం ఉంటుందా? చెప్పండి. మరి ఎందుకంటారు కులాలని? యేసుక్రీస్తుని అంగీకరిస్తే కులాలు లేవు. ఈ కులాలు అనేవి నువ్వు నేను పెట్టుకున్నాయి. మన తాతలు మన ముత్తాతలు పెట్టుకున్నారు కులాలు. అసలు ప్రపంచంలో ఏ కులము లేదు, ఆది యందు. ఈ కులాలు అనేవి మనుషులు పెట్టుకున్నారు. ఇగో నువ్వు ఆ పని చేస్తావుగా నీకు ఆ కులం, నువ్వు ఈ పని చేస్తావుగా నువ్వు ఈ కులం. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళేమో గొప్ప గొప్ప కులాలని తక్కువ వాళ్ళని తక్కువ కులాలు అని విభజించి పాలించారు. దాన్నే వెంబడిస్తూ వస్తున్నారు ఈ రోజుల్లో. ఈరోజు ప్రపంచంలో కులం అనేదే లేదు. కులమనే కట్టుబాట్లు, మతమనే కట్టుబాట్లు, రకరకాల రుమాళ్ళు మొఖాలకి చేతులకి కాళ్ళకి కట్టుకొని ఆ గీత నుంచి బయటికి రాట్లా. క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో కులాలు చూస్తున్నారు. క్రైస్తవులు కూడా కులాలు చూస్తున్నారు. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ఊరైనా, ఏ దేశమైనా నిన్ను కోస్తే రక్తమే వచ్చింది కానీ పాలు రావు. వస్తాయా ఎవరికన్నా? చెప్పండి. ఎవరికైనా వస్తాయా? పద్మాక ఎవరికైనా వస్తాయా? ఎవరికైనా రక్తమే వచ్చింది. అమెరికా వాడిని కోసినా, నల్లోళ్ళు కోసినా, తెల్లోళ్ళు కోసినా, ఎర్రోళ్ళు కోసినా రక్తమే వచ్చింది. పేదోళ్ళు కోసినా, ధనవంతులు కోసినా అందరిది ఒకటే ప్రాణం. అందరిది ఒకటే ప్రాణం. బైక్ మీద పోయి లారీ గుద్దితే ఎవరైనా తెలియదు, ఏ కులమైనా తెలియదు, అక్కడికక్కడే సచ్చి కూరుకుంటాడు అంతే. ఈ కులాలు అనే కట్లు చాలా మంది పెట్టుకున్నారు. ఈ మా కులానికి ఈ దేవుడు, ఈ కులానికి ఆ దేవుడు, ఆ కులానికి ఆ దేవుడు. కులం అనేది లేదు. ఈరోజు కులం అనే కట్టుబాట్లు నువ్వు పెట్టుకుంటున్నావేమో. ఇగో మా కులం వాళ్ళు ఈ దేవుని పూజ చేయాలి, మా కులం వాళ్ళు ఆ దేవుని పూజ చేయాలని నువ్వు పెట్టుకున్న కట్టుబాట్లలో ఉండి నిజమైన దేవుణ్ణి రక్క నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు చనిపోయి నీ కొరకు తిరిగి లేచిన దేవుణ్ణి అంగీకరించకుండా ఇంకా ఈ లోకంలో నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే నువ్వు చనిపోతే నరకానికే పోతావు. నువ్వు చనిపోతే అగ్ని గుండానికే. చెప్పండి, ఏం స్వస్థత? కులాల కట్టుబాట్ల నుంచే. చనిపోవటం మాత్రమే కాదు, 7 రకాలు చెప్పుకున్నాం మనం. 7 రకాల వ్యాధులు, 7 రకాల స్వస్థతలు, 7 రకాల స్వస్థతలు. ఒకటోది జ్వరం. ఎవరికి వచ్చింది జ్వరం? సీమోను వత్తకి. బాగానే చెప్తున్నారు, అందరూ బాగానే చెప్తున్నారు. ఒక్కొక్కరు అడుగుతుంది. రెండవది వ్యవసాయం, గుడ్డివానికి. రెండోది గుడ్డివానికి. మూడోది నాగమణి, చెవుడు నత్తి. చెవుడు నత్తి. చెప్పకపోతే నేను మిమ్మల్ని ఏమో అనలే కానీ బాగా గుర్తుండ కోసం మళ్ళీ అడుగుతాం. మూడోది చెవుడు నత్తి. నాలుగోది జరాన్ని, చనిపోయిన చిన్నదాన్ని తిరిగి. ఐదోది కేశైని, 38 ఏళ్ళ నుంచి రోగం. లేవలేక ఉన్నవాడి వారికి స్వస్థత. ఆరోది స్పందన, కుష్ఠవ్యాధి, పాపపు కుష్ఠి. 7వది బేబీ సిస్టమ్. చనిపోయిన లాజరు. ఏం చేసింది లాజరు? చనిపోవడం మాత్రమే కాదు, ఇంకా ఉన్నాయి కొన్ని కట్లు, రకరకాల కట్లు. ఏదో పెళ్లి చేస్తే అది చేయాలి, లేకపోతే చనిపోతే ఇది చేయాలి, అవి కూడా కట్లే. కొబ్బరికాయలు కొనడం, లేకపోతే ఇటువంటివి పెట్టుకోవడం, అవి కూడా కట్టుబాట్లే. లేకపోతే తాళ్ళు కట్టుకోవడం, అవి కూడా కట్టుబాట్లే.
బొట్లు పెట్టుకోవడం అవి కూడా కట్లు బాట్లే. ఈరోజు దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఈ లోకపరంగా, లోకాచారంగా, నీ మతాచారంగా, నీ కులాచారంగా ఏది చేసినా కూడా ఆ కట్టు బాట్లలో నువ్వు ఉన్నావు. ప్రేత వస్త్రపు కట్లు, మోకాలకు రుమాలు కట్లు, అవి అంత తెచ్చుకున్నా కూడా రావట్లయి. గట్టిగా లాగినా కూడా వస్తున్నాయి, రావట్లా. యేసుక్రీస్తు దగ్గరకు వస్తే వీటన్నిటి నుంచి విడుదల. యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ఇటువంటి రోగాలన్నీ, ఇటువంటి వ్యాధి బాధలన్నీ, ముఖ్యంగా పాపరోగాన్ని కడిగేది యేసుక్రీస్తు మాత్రమే. ఆ పరమ వైద్యుడు. అందుకనే ఒక మాట దినవృత్తాంతాల్లో ఆయన అంట స్వస్థత ఇస్తాడంట. ఎప్పుడు ఇస్తాడు? 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనం. 2 దినవృత్తాంతాలు 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచివేయడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును. ఏం చేయాలి? ఈరోజు నీకు స్వస్థత రావాలంటే, నీ కుటుంబానికి స్వస్థత రావాలంటే ఇక్కడ కొన్ని పనులున్నాయి. తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతకాలి. ఇంకా ఏముంది అక్కడ చూడండి. చెడు మార్గాలు విడిచిపెట్టాలి. ఈరోజు చాలా మంది చెడు మార్గాలు వదిలిపెట్టట్లా. ఇది చెడు అని తెలిసి కూడా ఆ చెడులోనే ఉంటున్నారు. అబద్ధం ఆడటం చెడు, దొంగతనం చేయటం చెడు, పాపం చేయటం చెడు. ఇవన్నీ చెడుని వెంబడిస్తున్నారు. బైబిల్లో ఉంటది కదా, ఏముంటుంది చెప్పండి? బైబిల్లో మానవులకంట చెడు తీయగా ఉంటుంది. మానవులకు చెడు ఎట్లా ఉంటుంది? తీయగా ఉంటుంది. ఈరోజు చెడు చాలా మందికి తీయగా ఉంటుంది. ఆ చెడు మార్గంలోనే పోతారు. సిగరెట్ పెట్టె మీద ఏం రాసి ఉంటుంది చెప్పండి? పొగ త్రాగుట హానికరము. అయినా కానీ సిగరెట్లు తాగుతూనే ఉంటారు. అయినా కానీ ఇగో పలానా పని చేయొద్దు, అది చేస్తే నష్టం వచ్చింది, అయినా కానీ దాన్ని విడిచిపెట్టట్లా. చెడు మార్గంలో ఉంటున్నారు. నువ్వు ఆ చెడులోనే చనిపోతే నరకానికి పోతావు. చనిపోయిన తర్వాత చాలా మంది అంటారు చనిపోయిన తర్వాత మంచి పనులు చేస్తే చెప్పండి మంచి వాళ్ళకు పుడతారంట. చెడ్డ పనులు చేస్తే పందిలాగంట, బలిలాగంట, కుక్కలాగంట, నక్కలాగంట. ఇవన్నీ మనుషులు పెట్టుకున్నాయి. ఇవన్నీ మనిషికి ఒకే ఒక జన్మ. చచ్చిపోతే మళ్ళీ పుట్టవు. చచ్చిపోతే మంచిగా ఉండే యేసుక్రీస్తుని అంగీకరిస్తే పరలోకానికి పోతావు. యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే నరకానికి పోతావు. స్వర్గము, నరకం రెండు మాటలు. ఆయన చేతిలో ఉంది, తూర్పారబడతాడు. ఒకనొక రోజు వచ్చి ఆ చాటలో తూర్పారబడతాడు. ఒట్లు గింజలకి ఆ విధంగా తూర్పారబట్టి ఆ గింజల్ని బస్తాలో వేసుకొని పొట్టుని తగలబెడతారు. అదే విధంగా యేసుక్రీస్తు కూడా వచ్చి తూర్పారబడతాడు. నువ్వు గట్టి గింజగా ఉంటే పరలోక రాజ్యం, చెప్పండి తాలుగా ఉంటే నరకం. మత్తయి సువార్తలో ఉందన్నమాట. చూద్దామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది కనుక మంచి ఫలము ఫలించి ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలం ఫలించకపోతే నరకడమే, అగ్నిలో వేయటమే. 12వ వచనం. 12 ఆయన చేతిలో ఉంది. ఆయన కళ్ళం శుభ్రం చేసుకొని గోధుమలను
కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. పొట్టుని ఆరని. అగ్నితో ఈరోజు ప్రశ్న, నువ్వు గోధుమ గింజవా పొట్టు. పొట్టువా? పొట్టయితే దేవుని దగ్గరికి రా, పాప క్షమాపణ చెందు, పాపాన్ని ఒప్పుకో. పొట్టులాగా ఉంటే పాపాన్ని ఒప్పుకో, నువ్వు కూడా గట్టి గింజగా మారు. నేనేదో చర్చికి పోతున్నాలే, నేను చంపలేసుకుంటున్నాలే, నేను వాక్యాలు చదువుతున్నాలే, నేనంతా మంత్రాలు చదువుతున్నాలే అని అనుకుంటున్నావేమో. నేను సిలువ వేసుకుంటున్నాలే నా మెడలో, లేకపోతే నేను సిలువకు దండం పెడుతున్నాలే అనుకుంటున్నావేమో. అవన్నీ వేషధారణ, అవన్నీ నిన్ను పరలోకానికే చేర్చవు. అవన్నీ పొట్టుతో సమానం. గట్టి గింజగారా, దేవుని దగ్గర యేసుక్రీస్తుని అంగీకరించు, పాపిలను ఒప్పుకో, రక్షణ పొందు, మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో. బాప్తిసం తీసుకున్న తర్వాత చనిపోయేదాకా దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దు, దేవుని సన్నిధిని విడిచిపెట్టొద్దు. నువ్వే పని చేస్తే దానికి తగ్గ జీతం నీకు వచ్చి వాని క్రియల చొప్పున. ప్రకటన చదవండి, 22వ అధ్యాయం. ప్రకటన 22 ముగించుకుందాం ఒక 5 నిమిషాల్లో. ప్రకటన 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం. నువ్వే పని చేస్తే దానికి తగ్గ జీతం పొందుతావు. నువ్వే పని చేస్తే, పాపం చేస్తే నరకం, పాపం చేస్తే నరకంలోకి వెళ్తావు. యేసుక్రీస్తుని అంగీకరిస్తే పరలోకానికి. ఎవని పేరైనను జీవ గ్రంథములో రాయబడకపోతే, చెప్పండి, జీవ గ్రంథంలో రాయబడకపోతే అంటే నువ్వు బాప్తిసం తీసుకుంటే నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది, బాప్తిసం తీసుకోకపోతే ఉండదు. నీ పేరు జీవ గ్రంథంలో ఉంటే పరలోకం వెళ్తావు, జీవ గ్రంథంలో లేకపోతే నరకానికి వెళ్తావు. ఈరోజు నేను అంగీకరించాలి, నాకు యేసుక్రీస్తు గురించి తెలుసులే, నేను చర్చికి ఆదివారం పోతున్నాలే అనుకోని నీ రక్షణ కోల్పోయి నీ ఇష్టం వచ్చినట్టు జీవించుకుంటూ, ఇంకా తినుకుంటూ, తాక్కుంటూ, సుఖించుకుంటూ, అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలని, సీరియల్లని, యూట్యూబ్లని, ఫేస్బుక్లని, వాటితో నీ కాలాన్ని గడిపితే నువ్వు నరకానికే పోతావు. ఒక ఆమంట రైలు ఎక్కిందంట, రైలు ఎక్కి టికెట్ తీసుకుందంట, టికెట్ తీసుకొని రైలు ఎక్కిందంట. రైలు పోతా ఉంది. అంతలోకి ఎవరు వచ్చారు? టికెట్ కలెక్టర్ వచ్చిండు. టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ అనుకుంటూ వస్తున్నాడు. ఆమె టికెట్ తీసుకుంది. టికెట్ కలెక్టర్ వచ్చేసరికి టికెట్ కోసం దోలాడుతుంది, సంచి దోలాడుతుంది, బ్యాగ్ దోలాడుతుంది, సూట్ కేసు దోలాడుతుంది. ఎక్కడ చూసినా కూడా కనపట్లా. ఏం చేస్తారు చెప్పండి? టికెట్ కలెక్టర్ ఏం చేస్తాడు? టికెట్ లేదు, ఏం చేస్తాడు? 1000 రూపాయలు జరిమానాను, లేకపోతే జైలు, లేకపోతే ట్రైన్ నుంచి దించడము. ఈరోజు టికెట్ తీసుకొని టికెట్ నీ దగ్గర లేకపోతే ఈ లోకంలో జైలు, దించడము, లేకపోతే జరిమానం. ఈరోజు చాలా మంది బాప్తిసం అనే టికెట్ తీసుకుంటున్నారు, కానీ చెప్పండి, ఆ బాప్తిసం అనే టికెట్ ని పోగొట్టుకుంటున్నారు. టికెట్ అడిగితే కనపట్ల, ఎక్కడుందో. ఈరోజు పేరుకి బాప్తిసం తీసుకుంటున్నారు, కానీ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుడు అంటే భయం లేకుండా. నువ్వు బాప్తిసం తీసుకున్నా దేవుడి సన్నిధిలోకి రాకపోతే నీ బాప్తిసం అనే టికెట్ పోయినట్టే. ఆయన రాకడ వస్తుంది, రెండవ రాకడనే రైలు బండి వస్తుంది. ఆ రైలు బండి పరలోకానికి చేర్చే రైలు బండి వస్తుంటే నువ్వు బాప్తిసం అనే టికెట్ తీసుకుని దాంట్లో ఎక్క. బాప్తిసం లేకపోతే ఆయన దించి వేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ఇంకా నువ్వు బాప్తిసం తీసుకోకపోతే, ఒకవేళ బాప్తిసం తీసుకొని కూడా నీ బాప్తిసాన్ని పోగొట్టుకొని దేవునికి దూరంగా ఈ లోకంలో జీవిస్తే, ఇంకా దేవుడంటే ఎరగక, దేవుడంటే తెలియక, గుడ్డితనంతో, చెవిడితనంతో, మాట్లాడలేని స్థితిలో, చనిపోయిన స్థితిలో,
దేవుణ్ణి ఎరగని స్థితిలో నువ్వు ఉంటే, పాపపు కుస్తుతో పాపపు రోగంతో నువ్వు ఉంటే, దేవుని బిడ్డలకి దేవునికి పరిచర్య చేయలేని స్థితిలో జ్వరం బట్టి నువ్వు ఉంటే, యేసుక్రీస్తు అంటున్నాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే నిన్ను స్వస్థపరుస్తా, నేనే నీ రోగాన్ని బాగు చేస్తా, నేనే నీ పాపాన్ని తీసివేస్తా. ఆయన దగ్గరికి రా, పాపాన్ని ఒప్పుకు. నేను పాపినయ్యాను అడుగు. నువ్వేం చేయక్కర్లా, నువ్వు డబ్బులు వేయక్కర్లా, లేదా నువ్వు గుండు కొట్టించుకోకర్లా, నువ్వు ఎక్కడికో పోయి మునగక్కర్లా, నువ్వు దాన ధర్మాలు చేయక్కర్లా, లేకపోతే అక్కడికి తిరగక్కర్లా. ఉన్న పాటినే మోకాళ్ళ మీద ఉండి, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని తీసివేయని అడుగు. నీ పాపాన్ని అంతా తీసివేస్తాడు. నీకు సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని ఇస్తాడు. అట్లా అడిగి తర్వాత మందిరంలోకి రా, దేవుని మాటలు విను, దేవునితో గడుపు, దేవుని సన్నిధిలో నిలు. దేవుడు నిన్ను ఖచ్చితంగా పరలోక రాజ్యానికి చేస్తాడు. నరకానికి దేవుడు అప్పజెప్పడు. నరకం ఎవరికి నరకం? అపవాదికి తన దూతలకి, అపవాదికి దాని దూతలకి నరకం. నీ కొరకు కాదు నరకం, నీ కొరకు కాదు. ఆ అపవాది గాడు మేము ఒక్కలేనా పోయేది, నిన్ను కూడా లాక్కపోతా అని ఎమ్మడ పడుతున్నాడు. ఆ అపవాది మాయలో పడకుండా యేసుక్రీస్తుని అంగీకరించు, రక్షణ పొందు, మారుమనసు పొందు, బాప్తిసం తీసుకో. నీకు ఎటువంటి రోగమైన, శారీరకమైన, ఆత్మీయంగా, హృదయము మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది, నీ హృదయ వ్యాధిని స్వస్థపరిచేది యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు దగ్గరికి రా, నీ హృదయాన్ని దేవుడు నీకు, నీ కుటుంబానికి నెమ్మది ఇస్తాడు. అటువంటి స్వస్థత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. రెండు కళ్ళు మూసుకుందాం రండి.